So it's our humble request that if you can also help us in this night. వారికి ఒక చక్కని బొకే ఇచ్చి షాల్ కప్పిన తర్వాత పరిశుద్ధ గ్రంథం వారికి మనం అందించడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత వారు కొన్ని విషయాలు మనతో మాట్లాడు. పరిశుద్ధుడైన తండ్రి, శ్రీ నవీన్ యాదవ్ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఎమ్మెల్యేగా మీరు ఎన్నిక చేశారు. అంచెలంచెలుగా వారు ఎదగడానికి మీరు కృప ఇస్తారు. డేవిడ్ పాల్ గారికి, రూబేన్ అన్నకి, నా మిత్రులు రాజుకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, నా సోదరులకు అండ్ స్టీఫెన్కి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చిన్నారులకు, మహిళలకు, పెద్దలకు, యువకులకు అందరు కూడా నమస్కారం. అండ్ ఈరోజు మీ అందరి ముందు ఎమ్మెల్యేగా ఉన్నానంటే ఇదంతా మీ అంత బ్లెస్సింగ్స్ వల్లనే నేను ఈరోజు ఎమ్మెల్యే అయ్యి మీ ముందు వచ్చినాను. సో థ్యాంక్ యూ ఆల్. నా కోసం నాకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న కాంగ్రెస్ అధిష్టానం అవకాశం ఇచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మన ఇంట్లోనే పిల్లోడికి, మన కుటుంబ సభ్యుడికి అవకాశం వచ్చిన విధంగా చాలా కష్టపడ్డారు. అందులో ఎస్పెషల్లీ చర్చెస్ అందరూ కూడా, ఈ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఆల్ పాస్టర్స్, చర్చ్ మెంబర్స్, మాతో సంబంధం ఉన్నటువంటి వారు చాలామంది కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నాకు సపోర్ట్ చేయడం జరిగింది. విత్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్, ప్రేయర్స్, ఐఎమ్ హియర్ టుడే యాజ్ అన్ ఎమ్మెల్యే బిఫోర్ యూ. థ్యాంక్ యూ అందరికి కూడా. మీ అందరి ఆశీర్వాదంతో గెలిచినాను. అండ్ మీకు మాకు ఈరోజు సంబంధం కాదు. జీసస్ క్రీస్తు దేవుడిని చూసింది యాదవులే. అంతేనా? అవునా? అవునా అంటున్నా, తెలియదేమో వాళ్ళు. సో మనకు ఒక బంధం ఉంది. సో ఈ ప్రాంతంలో కూడా గత 35-40 ఇయర్స్ టైంలో ఇక్కడ కొన్ని చర్చెస్ వచ్చే టైంలో కొందరు లీడర్స్, పొలిటీషియన్స్ రాకుండా చేస్తే ఆ రోజులలో మా ఫాదర్ కన్నడ చర్చ్ కానీ, జేఎల్ఎం చర్చ్ కానీ సొంత స్థలాలు ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడి చర్చెస్ కన్స్ట్రక్షన్కి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి అనేక రకాలుగా మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు మా ఫాదర్ పరిష్కరిస్తూ మాకు ఒక మంచి బాండింగ్ ఉంది ఈ ప్రాంత ప్రజలందరితో. సో నేను కూడా, మీరు నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చినారు. తప్పకుండా మీ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మీకు ఏదైనా సమస్యలు ఉంటే పెద్దలు జాన్ పాల్ గారు, డేవిడ్ గారి ద్వారా మా దృష్టికి వస్తే అవన్నీ కూడా పరిష్కరించడానికి మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ, చర్చ్ బిల్డింగ్ చెప్తా ఉన్నారు, లీగల్ కేసు ఉందని. ఐ విల్ వెరిఫై దట్ అండ్ విల్ సీ దట్ ఏదైనా ఇష్యూ సెటిల్ అయ్యేదంటే దాన్ని చూస్తాను. అండ్ అట్లానే గ్రేవ్యార్డ్ అనేది క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్, ఈ బోత్ కమ్యూనిటీస్కి ఎంటైర్ హైదరాబాద్లో గ్రేవ్యార్డ్ హ్యాస్ బికమ్ మేజర్ ఇష్యూ, మేజర్ ప్రాబ్లం. స్థలాలు లేక ఇబ్బంది అవుతుంది. అండ్ ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా గవర్నమెంట్ స్థలాలు కావచ్చు, అన్నీ కూడా ఇష్యూస్లో ఉన్నాయి. సో అది చాలా పెద్ద, ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా దాని మీద ఒక స్పెషల్ ఫోకస్, ఇంట్రెస్ట్తోని కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. ఈ ఇష్యూని ఎట్లా సార్ట్అవుట్ చేసి క్రిస్టియన్స్కి అండ్ ముస్లిమ్స్కి గ్రేవ్యార్డ్ సమస్యలు ఎట్లా పరిష్కరించాలనే దాని మీద ఒక ప్రిపరేషన్ జరుగుతుంది. సో హోప్ఫుల్లీ ముందు